ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మమతా విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే కిచెన్ని చిన్నగా మేకవర్ చేశాను. ఎలా ఉందో చూడండి. ఇంతకుముందుకు చూపించిన పిక్ ఏమో మేకవర్ చేసిన తర్వాత, చేయకముందుకు చూడండి కిచెన్ ఎలా ఉందో అసలు, స్టవ్ దగ్గర కూడా. ఇప్పుడైతే నేను ఆన్లైన్లో స్టిక్కర్స్ అయితే ఆర్డర్ చేశాను. ఆ స్టిక్కర్స్ అయితే ఇప్పుడు నేను కిచెన్ని సింపుల్గా కొంచెం మేకవర్ చేస్తున్నాను. కొంచెం నా థ్రోట్ బాగాలేదండి, బాగా కోల్డ్ అయింది, అందుకోసం నా వాయిస్ సరిగ్గా లేదు. నేనైతే ఇప్పుడైతే స్టిక్కర్స్ అయితే మెల్లగా అతకబెడుతున్నాను. నేను నాని హెల్ప్ తీసుకొని కూడా. ఇది నిన్నటి వీడియోనేనండి. నిన్న న్యూ ఇయర్ అని చెప్పేసి ఇంటి దగ్గరనే ఉన్నారు కదా, స్కూల్కి వెళ్ళకుండా అని చెప్పేసి స్టిక్కర్స్ అయితే ఆర్డర్ చేసి తీసుకొని చాలా రోజులు అవుతుంది, కానీ హెల్ప్కి ఎవరు లేరు అని చెప్పేసి ఇన్ని రోజులు స్టిక్కర్స్ పెట్టకుండా ఉండే. అలాగే న్యూ ఇయర్ కదా అని చెప్పేసి ఇల్లుని క్లీన్ చేసి ఇప్పుడు స్టిక్కర్స్ అయితే పేస్ట్ చేస్తున్నాను. మాది ఇప్పుడు నేను పేస్ట్ చేసే దగ్గర ప్లేస్ అంతా నీట్గా లేదండి, అంటే ఇట్లా లేవల్గా లేదు, కొంచెం మొత్తం అక్కడ సిమెంట్ కూడా పోయి కొంచెం గుంతల్లాగా ఉంది. అందుకోసం అక్కడ స్టిక్కర్స్ అయితే అంత మంచిగా స్టిక్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ గోడకు కూడా స్టిక్ చేస్తున్నాం. అక్కడ కొంచెం ఆయిల్గా ఉందండి, నేను క్లీన్ చేసినా కానీ అంత కంప్లీట్గా వెళ్ళలేదు ఆయిల్. కొంచెం ఆ పొయ్యి గట్టు కొంచెం హైట్ ఉంటుంది, నాకు క్లీన్ చేయడం సరిగ్గా రాలేదు, కింది నుంచి అంత హైట్లో క్లీన్ చేయాలంటే. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇంకా పిల్లల హెల్ప్తో కదండి, సరిగ్గా నాకు లేవల్గా రాలేదు. ఫస్ట్ టైం అతకబెడుతున్నా, ఇంకా పిల్లలతో కూడా కదా రాలేదు. మీరు మాత్రం కొంచెం పెద్దవాళ్ళు కొంచెం కింద చూడండి, సరిగ్గా లేవల్గా రాకుండా కొంచెం క్రాస్ వచ్చింది. మీరు మాత్రం జాగ్రత్తగా లేవల్గా స్టిక్ చేయండి. మంచిగా క్లీన్ చేసిన తర్వాత స్మూత్గా ఉంటే ప్లేస్ బాగా స్టిక్ అవుతాయండి. కొంచెం జిడ్డున్నా, కొంచెం గరుకులుగా ఉన్నా కూడా అంత మంచిగా స్టిక్ కావట్లేదు. మా ఇక్కడ పొయ్యి సైడ్ మాత్రం కొంచెం అంత బాగాలేదు, ఫ్లోర్ కూడా అంత బాగాలేకుండే. స్టవ్ కింద పెట్టడం, ఇక్కడ సైడ్స్ కూడా కొంచెం అంత జిడ్డు సరిగ్గా పోక స్టిక్కర్స్ నాకు కొంచెం అంత కంప్లీట్గా అంత మంచిగా స్టిక్ అయినట్టు అనిపించలేదు, అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. నేను అనుకున్నా ఏంటి ఇట్లా ఉన్నాయి, నేను అంతా చేసింది వేస్ట్ అనుకున్నా, కానీ తర్వాత వేరే ప్లేస్లో స్టిక్ చేసినామండి. కొంచెం అక్కడైతే బాగానే వచ్చింది, కానీ మాకు స్టిక్ చేయరాక కొంచెం ప్రాబ్లంలో కొంచెం ముడతలుగా వచ్చింది. కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకొని, ఒకటికి 2 సార్లు చూసుకొని స్టిక్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు తర్వాత ఇక్కడ వండిన గిన్నెలు పెట్టే ప్లేస్ దగ్గర స్టిక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్గా స్టిక్ అయిందండి మంచి. ఇక్కడ ఫ్లోర్ మాత్రం లేవల్గా ఉంది, అక్కడనేమో గరుకులుగా కొంచెం ఫ్లోర్ బాగాలేకుండే. ఇక్కడ బాగుండే కాబట్టి ఇక్కడ నీట్గా వచ్చింది. ఈ స్టిక్కర్స్ వేస్ట్ ఏమో అనుకున్నా, కానీ పర్వాలేదు, బాగానే ఉందండి. మా గోడలు కూడా బాగాలేక అక్కడ స్టవ్ సైడ్ మంచిగా స్టిక్ కాలేదు, కానీ ఇక్కడ మంచిగా ఉండి నీట్గా స్టిక్ అయి ఉంది. చూడడానికి కంప్లీట్గా అయిన తర్వాత లుక్ కూడా బాగుంది. ఇంకా స్టిక్కర్స్ నాకు కంప్లీట్గా సరిపోలేదు, ఫస్ట్ టైం బుక్ చేస్తున్నా అని చెప్పేసి ఎక్కువ అయితే చేయలేదండి, ఒకటే బండిల్ చేసిన. ఇప్పుడు 300 పడింది నాకు కాస్ట్. 300 పడితే ఒక స్టవ్ సైడ్ ఇక్కడ కొంచెం ప్లేస్ వరకు సరిపోయింది. ఒక్క ప్యాకెట్లోనే 3 బండిల్స్ వచ్చినాయి. ఆ రోల్ అంత లావు ఏం లేదండి, సన్నంగానే ఉండే. కానీ మనకు మంచిగా పర్ఫెక్ట్గా స్టిక్ చేయడం రావాలి. మాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు, ఇంకా పిల్లలతో కలిపి చేశాను కాబట్టిగా ఇంకొక 70% స్టిక్ చేసినాం, ఒక 30% సరిగా మాకు చేయడం రాలేదు. స్టిక్కర్స్ ఫాల్ట్ ఏం లేదు, మాకు చేయడం సరిగా రాలేదు. ఇక్కడ బాగా అనిపించిందండి, ఇక్కడ 80% దాకా, 80 to 90% దాకా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కానీ స్టవ్ సైడే మా ఫ్లోర్ బాగాలేదు ఫస్ట్, మెయిన్గా అంత గరుకులుగా ఉండి లేవల్గా లేదు, అందుకోసమని సరిగ్గా స్టిక్ కాలేదు. మీరు మాత్రం ఈ స్టిక్కర్స్ ఆర్డర్ చేసి స్టిక్ చేసుకుంటప్పుడు ఫస్ట్ చాలా నీట్గా, మొత్తం ఏమైనా జిడ్డు కూడా ఉంటే ఫస్ట్ మెయిన్గా జిడ్డు ఉంటే అతకట్లేదు, మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాతనే మీరు స్టిక్కర్స్ అతికించేయండి. నార్మల్గా క్లీన్ చేసి అతికిచ్చేస్తే మళ్ళీ మీరు కూడా అలా బాధపడతారు. అంటే నేను అక్కడ స్టవ్ సైడ్ అంత సాటిస్ఫాక్షన్గా ఫీల్ కాలేదు, ఇక్కడ మాత్రం బాగానే ఉంది. ఇక్కడ మేమైతే మీషో నుంచి ఆర్డర్ చేశాను స్టిక్కర్స్ని, ఇంకా పిల్లల హెల్ప్తోనైతే నేను స్టిక్ చేస్తున్నాను. లుక్ మాత్రం వేసిన తర్వాత చాలా బాగుండే, కొంచెం ఆయిలీ లేకుండా మంచిగా క్లీన్ చేసి చేయండి. నేను చేశాను, మొత్తం బ్లీచింగ్ కూడా వేసే చేశాను, కానీ అది కొంచెం హైట్ ఉండడం వల్ల నాకు అంత కంప్లీట్గా క్లీన్ కాలేదు అక్కడ స్టవ్ సైడు. ఇప్పుడైతే స్టిక్కర్స్తో మొత్తం అంటించేస్తున్నాం. ఇంకా చూడండి, మాకు సరిగ్గా స్టిక్ చేయడం రాక కొంచెం ముడతలుగా కూడా వచ్చింది. కానీ ఎవరికైనా ఇట్లా స్టైల్స్ లేకుండా బాధపడి కిచెన్ అంతా డర్టీగా కనిపిస్తుంది అన్న వాళ్ళకి స్టిక్కర్స్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి. కానీ మనం జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి.
ఇలా అయితే నేను పిల్లల హెల్ప్తో మా కిచెన్ని మాత్రం సింపుల్గా కొంచెం పూర్తిగా చేయలేదండి. ఫస్ట్ టైం కదా స్టిక్కర్స్ ఎలా వస్తాయో చూసి తర్వాత మిగతా దానికి మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చులే అని చెప్పి కొంచెం ఆర్డర్ చేసిన 300 అయ్యింది నాకు. ఇప్పుడైతే కంప్లీట్ లుక్ చూడండి వేసిన తర్వాత. ఇది స్టవ్ సైడ్, ఇక్కడ తర్వాత కొంచెం ఏరియా ఇంకా కొంచెం అక్కడ సైడ్ ఉంది ప్లేస్, కానీ ఇంకా నాకు సరిపోలేదు స్టిక్కర్స్.